హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 3 కోఆర్డినేట్ జామెట్రీ దానికి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి 5 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలోని 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో రెండింటిని డిస్కస్ చేద్దాం. అయితే ఒక ప్రాబ్లమే అడుగుతుంటాడు 5 మార్క్స్కి. మరి క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 14th ఏబీలు ఉంటాయి. ఏ అనేది సర్కిల్స్ మీద ఉంటుంది ఖచ్చితంగా. బి అనేది పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ దాని మీద ఉండొచ్చు. ఓకేనా? ఎస్. మరి చాలా ఈజీగా ఉంటుంది ఈ యొక్క మోడల్. సో మరి చూద్దాం ఎట్లా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్. మరి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ని కనుక్కోవాలి. మరి ఎలా చేస్తామంటే చూడండి, సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0. దీన్ని ఏమంటామంటే జనరల్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పచ్చు. మరి ఈ సర్కిల్ గుండా ఈ 3 పాయింట్స్ వెళ్తాయంటున్నాడు. సో ఏబిసి అనుకుంటున్నా ఇచ్చిన పాయింట్స్ని. సిన్స్ దిస్ పాయింట్స్ పాసింగ్ త్రూ ది సర్కిల్ అంటున్నాడు. ఓకే, ఆ 3 పాయింట్స్ సర్కిల్ గుండా వెళ్తున్నాయి అంటే ఆ 3 పాయింట్స్ని ఆ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఎస్. మరి ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే జిఎఫ్సి వాల్యూస్ని కనుక్కోవాలి. అలా కనుక్కున్న దాన్ని ఈ యొక్క సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్ అని చెప్పచ్చు. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. let the given points are, సో ఒక్కొక్క దాన్ని ఏ అని పేరు పెట్టుకుంటున్నా. ఏ = 0, 0. అదేవిధంగా క్యాపిటల్ B = 1, 0. C = 0, 1. మరి మన రిక్వైర్డ్ సర్కిల్ రాద్దాం. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈస్ the equation of the required circle is required equation of the circle. So ఏంటి ఫార్ములా? x² + y² + 2gx + 2fy + c = 0. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. ఇప్పుడు జిఎఫ్సిలు కనుక్కోవడానికి ఆ పాయింట్ అనేది ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. ఆ పాయింట్స్ అనేవి ఆ సర్కిల్ గుండా వెళ్తాయి అంటున్నాడు. అదే రాస్తున్నాను. సిన్స్ అంటే మనకు తెలుసు ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ A of 0, 0 ఈస్. ఏ అనే పాయింట్ సర్కిల్ గుండా వెళ్తుంది. సో అంటే x ప్లేస్లో 0, y ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో 1లో 1 ఇంప్లైస్ 0² x అంటే y అంటే 0². మళ్ళీ ఇక్కడ x అంటే 0, 0 అంటే ఎనీథింగ్ 0, y అంటే 0 అంటే ఎనీథింగ్ 0. మళ్ళీ c మాత్రమే మిగులుతుంది కాబట్టి c = 0. ఇప్పుడు రెండవ పాయింట్ని కూడా మనం ఈ యొక్క సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిమిలర్లీ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ B of 1, 0 ఈస్. అంటే x ప్లేస్లో 1, y ప్లేస్లో 0ని రీప్లేస్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంప్లైస్, చెప్పండి, x ప్లేస్లో 1, 1² అంటే 1, y ప్లేస్లో 0. అదేవిధంగా
ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 1, వై ప్లేస్లో జీరోని సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ 2f, వై అంటే 0, సి అంటే ఇందాకే కనుక్కున్నాం జీరోని. ఎస్, మీరు గమనిస్తే ఇంకా ఇదంతా జీరోలు అయిపోతాయి, ఇదంతా జీరో. సో కాబట్టి 1 ప్లస్ 2g ఈజ్ ఈక్వల్ టు 0. మనకి g కావాలి కాబట్టి 2g ఈజ్ ఈక్వల్ టు +1 రైట్ సైడ్కి వెళ్తే -1 అవుతుంది. అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు -1/2. g వాల్యూ కనిపెట్టేశాను. ఇప్పుడు f వాల్యూని కనుక్కోవాలి. అంటే సి పాయింట్ని కూడా మనం నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సిమిలర్లీ ఈక్వేషన్ 1 passing through the point. Equation 1 passing through the point B of C of కదా ఇక్కడ C of 0, 1 is అంటే x ప్లేస్లో 0, y ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి నంబర్ 1లో. ఓకే, మరి 1 ఇంప్లైస్, ఎస్ చెప్పండి, x అంటే 0² అంటే 0ని, y అంటే 1² అంటే 1ని, ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే ఏంటంటే 0ని, అదేవిధంగా ప్లస్ 2f, y అంటే 1, అదేవిధంగా c అంటే 0ని ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ మొత్తం ఇదంతా 0 అవుతుంది. సో 1 ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి నీకు f కావాలి, 2f ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది, +1 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఇక్కడ నుంచి మనం f వాల్యూని కనుక్కోవాలి. 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే -1/2. ఓకేనా? ఎస్, కాబట్టి GFC వాల్యూస్ వచ్చాయి. ఈ మూడింటిని 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ f, g and c values in equation 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 implies x² plus y² plus 2gx, g అంటే -1/2. ఓకేనా? ప్లస్ 2fy, 2 ఇంటూ ఎఫ్ అంటే -1/2 పక్కన y ప్లస్ సి అంటే 0నే ఈజ్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సల్, 2 క్యాన్సల్. సో ఫైనల్గా x² ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్ x ప్లస్ ఇంటూ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి సో ఇదే మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఈజ్ ద required equation of the circle. ఓకేనా? సో ఇలా చేస్తే 5 మార్కులు. అంటే చాలా ఈజీగా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొద్దిగా టైం పట్టచ్చు. సో కానీ మీరు ఎగ్జామ్లో త్వరగానే చేసేయచ్చు, ఒక 5 minutes లోపే. ఎస్, మరి ఈ వీడియోలోని ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 0, 0, 1, -2, అదేవిధంగా 2, 0. ఎస్, మరి పాయింట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, సి వాల్యూ సేమే సార్. ఓకే, ఎందుకంటే 0 వస్తే ఆరిజిన్ కాబట్టి ఫస్ట్ పాయింట్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే x, y 0 కాబట్టి సి వాల్యూ కూడా 0 వస్తుంది. ఎస్, లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ 0, 0, 1, -2, అదేవిధంగా 2, 0. ఓకే, ఇది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది, మరి చూద్దాం ఎట్లా చేయాలి. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్, ఓకే, అదే మన రిక్వైర్డ్ సర్కిల్. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ ఆరిజిన్ 0, 0 అయినప్పుడు సి 0. సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్న 1, -2 సార్. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే
ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. బి ఈస్ ఎస్ ఎక్స్ ప్లేస్లో ఎంత 1, సో అంటే 1 స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 1 ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 1 ప్లస్ 2f వై అంటే -2 ఓకేనా. అదేవిధంగా సి అంటే 0 ఇందాకే కనుక్కున్నాం, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ అంటే 1, వై ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేసా. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2g ఇంటూ 1 అంటే 2g, అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 4f 2 ఇంటూ 2 ఎఫ్ అట్లనే ఉంది, సో ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఇక్కడ మీరు గమనిస్తే 1 ప్లస్ 4 5 అవుతుంది ప్లస్ 2g మైనస్ 4f ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్న దాన్ని. మరి 2g మైనస్ 4f ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 5 అనేది రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, -5 అవుతుంది. ఓకేనా, ఒక ఈక్వేషన్ వచ్చేసింది. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, సో నంబర్ 2. ఓకే, ఇంతకుముందు డైరెక్ట్గా ఒక వాల్యూ వచ్చేసింది, ఎందుకంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్లో ఆ రెండిట్లో ఏదో 0 అయింది కాబట్టి ఈజీగా జీ వాల్యూ ఎఫ్ వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు అలా లేదు. ఓకేనా, సరే మరి నెక్స్ట్ ఇంకొక థర్డ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, క్లూ వస్తుంది. ఓకేనా, ఎస్ సిమిలర్లీ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది పాయింట్. Equation 1 passing through the point. ఏంటి C of 2, 0 is x place లో 2, y place లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇందులో. ఎస్ సో 1 implies, ఎస్ చెప్పండి, x place లో 2, సో 2 స్క్వేర్, y place లో 0 స్క్వేర్ అంటే 0ని, అదేవిధంగా ప్లస్ 2g x అంటే 2 ప్లస్ 2f y అంటే 0, అదేవిధంగా c అంటే 0నే ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ 2 స్క్వేర్ అంటే 4, 0 స్క్వేర్ అంటే 0నే, ప్లస్ 2 ఇంటూ 2 4g, అదేవిధంగా ఇదంతా 0నే ఈజ్ ఈక్వల్ టు 0. సో 4g ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4 రైట్ సైడ్కి వెళ్తే -4 అవుద్ది, g ఈజ్ ఈక్వల్ టు -4/4, ఎందుకంటే 4 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 1 టైమ్స్, సో -1, సో -1 వచ్చేసింది. సో మనకి జీ వాల్యూ సి వాల్యూస్ వచ్చేసాయి, మరి ఎఫ్ కావాలి. ఎఫ్ కావాలంటే క్లూ అదే అన్నమాట, 2లో సబ్స్టిట్యూట్ చేసుకో జీ వాల్యూని, అప్పుడు నీకు ఎఫ్ వస్తుంది. 2 implies 2 into g value -1 -4f is equal to -5. మరి ఇక్కడ -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి -4f అట్లని రాశాను ఈజ్ ఈక్వల్ టు -5. మరి నీకేం కావాలి, ఎఫ్ కావాలి. ఎఫ్ సింగిల్గా ఉండనివ్వండి, మిగిలినవన్నీ పక్కన ఉండకూడదు, ఎఫ్ పక్కన ఉండకూడదు. ఎస్ కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ -4f రైట్ సైడ్ తీసుకెళ్ళండి, -5 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, అప్పుడు ఎఫ్ సింగిల్ టర్మ్ వచ్చేస్తుంది, మళ్ళీ 4 ఉంటుంది, 4తో డివైడ్ చేసేది కాబట్టి -4f అటు సైడ్ పోతే +4f అవుతుంది. అదేవిధంగా -5 లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఓకేనా, అంటే -2 + 5 అవుతుంది సార్, ఎందుకంటే ఆ -5 లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది, -4f రైట్ సైడ్కి పోతే ప్లస్ అవుతుంది. ఓకేనా, ఎస్ కాబట్టి -2 + 5 సార్, అంటే 4f ఈజ్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్ నెంబర్ సింబల్ వేయండి, 5 -2 సో 3, సో 5 2లో బిగ్ నెంబర్ 5, దానికి ప్లస్ సింబల్ వేయాలి అంటే 3 అన్నమాట. ఓకేనా, 5 -2 అంటే 3. ఇక్కడ నుంచి ఎఫ్ వాల్యూని మీరు కనుక్కున్నారు.
ఎస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఎఫ్ వాల్యూ వచ్చేసింది, అదేవిధంగా జీ కూడా వచ్చేసింది. ఓకేనా, ఏం లేదు, మనం జీని అదేవిధంగా జీ వాల్యూని 2లో సబ్స్టిట్యూట్ చేసాం. 2 ఇంటూ జీ అంటే -1, -4f అట్లనే ఉంది, -5. సో -2 -4f ఈజ్ ఈక్వల్ -5. సో -4f రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుద్ది, సో ఆ టర్మ్ ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది. -2 + 5 అంటే +3 సార్. సో 4f ఉంటుంది, అంటే ఎఫ్ కావాలి. సో 4 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. ఎస్, ఇప్పుడు అన్ని వాల్యూస్ని కనుక్కునేసాం, 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్జిసి వాల్యూస్ని సబ్స్టిట్యూటింగ్ ఎఫ్ కామా జి అండ్ సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చెప్పండి. x² + y² + 2 ఇంటూ జీ ఇంటూ ఎక్స్, జీ అంటే -1 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే 3/4 ప్లస్ సి అంటే ఎంత సార్? జీరోనే, ఇక్కడ పక్కనే y ఉంటుంది, 2fy ప్లస్ సి అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు మీరు గమనించండి, 2 ones 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో ఫైనల్గా x² + y², సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 2x, అదేవిధంగా ప్లస్ 3/2y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పచ్చు. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఎస్, మరి ఒక చిన్న పాయింట్ సార్, ఇక్కడ మనం చేసిన సర్కిల్ కరెక్టా కాదా ఎలా చెక్ చేయొచ్చు? ఏదైనా వెరిఫికేషన్ మెథడ్ ఉందా? ఎస్ ఉంది. మరి వెరిఫికేషన్ ఎలా చేయాలి అంటే, మన గివెన్ పాయింట్స్ అనేవి ఈ సర్కిల్ గుండా వెళ్తాయి అంటున్నాను కదా, అంటే ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసిన కరెక్ట్ అవుతుంది. ఎస్, ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో 0, ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 0 0 0. ఓకే, ఆరిజిన్ మీరు చూడకుండానే వెరిఫై చేయొచ్చు. మరి నెక్స్ట్ పాయింట్ చూద్దాం, 1, -2. ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేయండి, వెరిఫై అవుతుందేమో చూడండి. ఇక్కడ రఫ్లో చెక్ చేస్తున్నా, ఎక్స్ ప్లేస్లో 1 సార్, 1² అంటే 1, వై ప్లేస్లో -2, -2 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, -2 ఇంటూ ఎక్స్ అంటే 1, 2 ఇంటూ 1 అంటే 1, ప్లస్ 3/2 వై అంటే సార్ -2. సో ఇక్కడ -2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది, ఈజ్ ఈక్వల్ 0. ఇక 2 మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంది, క్యాన్సిల్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే 5, వీటన్నిటిని యాడ్ చేస్తే 5, ఇక్కడ ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేద్దాం, ఇంకొకటి సింప్లిఫికేషన్ చేసి 1 + 4 -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఎస్, మీరు గమనిస్తే 4 + 1 ఎంత? 5, -3 ఎంత? -5, 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మనం చేసింది కరెక్టే. మరి థర్డ్ పాయింట్ని కూడా సబ్స్టిట్యూట్ చేయండి సార్. చేస్తున్నా, ఎక్స్ ప్లేస్లో 2² అంటే 4, వై ప్లేస్లో 0² అంటే 0 అని, -2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 ఇంటూ 2 4 అవుద్ది, వై ప్లేస్లో 0 అవసరం లేదు సార్, -4 + 4 క్యాన్సల్. ఎస్, 0 ఈజ్ ఈక్వల్ 0. మనం చేసింది కరెక్టే. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.